టీఆర్ఎస్ అని ప్రస్తావిస్తూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ద్రోహం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కాలంలో అత్యంత వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ అని కేసీఆర్ చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా అన్యాయానికి గురయ్యారని గుర్తు చేశారు. పాలమూరు ప్రాంత అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను చేపట్టిందని, అలాంటి ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. నేను భోపాల్లో పెడితే బాయ్సాబ్ జర వచ్చిపోను ఖచ్చితంగా ఊకే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాలు లేవా మీరు చూసుకొని అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే నువ్వు కూడా అన్నాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 months బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకి ఎంఓయూ చేసి పడేసింది ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదంత వాటిగా గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏమి లేదు, వాటిదే గ్యాసు.